Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka ISR Circle, Ashok Nagar X Roads, Hyderabad. So 17 years of teaching experience in civil services in Group 1. సో మనకి గవర్నెన్స్లో యూనిట్ 4 నుంచి మనకి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఎలాంటి మనం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా ఉండాలి, మ్యాక్సిమం మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఆన్సర్ మీరు ఇచ్చే క్వశ్చన్స్ కూడా కాస్త జనరలైజ్డ్గా ఉంటాయి. గవర్నెన్స్లో ఆల్మోస్ట్ ఆల్ 90% క్వశ్చన్స్ అన్నీ మనకు తెలిసినవే ఉంటాయి, జనరలైజ్డ్గా ఉంటాయి. అవన్నీ ప్రాబ్లమ్ సాల్వింగ్గా మెథడ్లో ఉంటాయి. గవర్నెన్స్లో ఈ సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి సిలబస్సే మనకి ఇక్కడ పెట్టారు కాబట్టి ఇది సివిల్ సర్వీసెస్కి ఉపయోగపడుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇన్ గ్రూప్ 1 కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఎన్జిఓస్ అంటే ఏంటి, మనకేంటంటే ఎన్జిఓస్ అంటే ఏంటి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటేనేంటి. ఎన్జిఓస్ సో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటే అవి సామాజిక అభివృద్ధిలో వాటి యొక్క పాత్ర ఏంటి, సో వాటి గురించి విశ్లేషణ చేయండి అని చెప్పి క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా మనకి సిలబస్ నుంచి ఉన్న క్వశ్చన్. ఇది రెగ్యులర్గా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ గురించి మనకు రెగ్యులర్గా అడుగుతున్నారు, ఎన్జిఓల గురించి. సో ఇది ఒక ప్రభుత్వేతర సంస్థలు అన్నమాట. ఇవి ఎన్జిఓలు అనగా సామాజిక నిర్మాణం కోసం, పేదరిక నిర్మూలన, పిల్లలు, మహిళలు, పర్యావరణాన్ని కాపాడటం కోసం ఈ సమూహాలుగా ఎన్జిఓస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి లాభాపేక్ష లేకుండా, అంటే ప్రాఫిటబుల్ కాకుండా నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్గా చెప్తారు. చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఉదాహరణకి మనకు 5 రూపీస్కి ఫుడ్ పెట్టేది అన్నా క్యాంటీన్లు, అమ్మా క్యాంటీన్లు, ఇవన్నీ కూడా మనకి పెట్టే అక్షయ ట్రస్ట్ ఫౌండేషన్ వాళ్ళు, ఉదయ్ ఫౌండేషన్ వాళ్ళు, ఉడాన్ ఫౌండేషన్ వాళ్ళు, తర్వాత మీకు చాలా తెలిసే ఉంటాయి సమ్మాన్ ఫౌండేషన్ వాళ్ళు. ఇలా చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి మనకి ఎన్జిఓస్. దాదాపుగా మన దేశంలో ఎన్జిఓస్ వేల సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ కూడా సామాజిక అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక, సామాజిక మరియు సాధికారిత దిశగా ప్రజలను ఉద్ధరించడానికి ఏర్పడినటువంటి సంస్థలు ఇవి. వీటి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఎన్జిఓలు అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళని, అంటే ఈ వలనరబుల్ సెక్షన్ అనమాట. వలనరబుల్ సెక్షన్ మీన్స్ ద వీకర్ సెక్షన్ హు ఆర్ లివింగ్ బిలో పావర్టీ లైన్, పేదరికానికి దిగువన ఉన్నటువంటి వాళ్ళని, అలాంటి వాళ్ళని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వాళ్ళని ముందుకు తీసుకురావడం కోసం ఇవి ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇవి ఏర్పడ్డటువంటి సంస్థలు అనమాట. సో కాబట్టి ఈ క్వశ్చన్ చూడండి, ఎవ్రీ ఇయర్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో ఈ ఎన్జిఓస్కి సంబంధించి క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండట్లేదు. సో అట్లా ఆలోచించినా కానీ మనకి ఖచ్చితంగా మనకి ఇక్కడ తెలంగాణలో గ్రూప్ 1లో మనకు అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏపీ గ్రూప్ 1లో కూడా ఈ గవర్నెన్స్ అనేది సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1కి సేమ్ అనమాట. సో కాబట్టి ఇంట్రడక్షన్లో మీరు ఇట్లా రాసుకొని, సో దీని యొక్క పాత్ర ఏంటి, దీని యొక్క లక్ష్యాలు ఏంటంటే అట్టడుగు వారికి ప్రాతినిధ్యం ఇవ్వటం, ముఖ్యంగా సమాజంలో అట్టడుగును నివసించేటటువంటి వారికి తగినటువంటి ప్రాతినిధ్యం ఇవ్వటం జరుగుతుంది అన్నమాట దీనిలో. తర్వాత మానవ హక్కుల పరిరక్షణ, హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయటం, బాల కార్మిక వ్యవస్థ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, మహిళలపై జరిగే, ఇప్పుడు మనకి కలకటాలో ఒక ఉమెన్ డాక్టర్ మీద జరిగినటువంటి అగత్యాలకి దేశవ్యాప్తంగా ఎన్జిఓస్ ఎట్లా ఫైట్ చేస్తున్నాయి మీరు చూస్తున్నారు కదా. సో ఇలా అన్నమాట. సామాజికంగా వెనుకబడినటువంటి వాళ్ళు, బాల కార్మికులు, మహిళలు, ఇలాంటి వాళ్ళకి అభివృద్ధి కోసం ఇవి పనిచేస్తాయి. తర్వాత విద్యాభివృద్ధికి కూడా ఇవి బాగా పనిచేస్తాయి. కనీసం విద్యా అభివృద్ధికి, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి స్కూల్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడంలోను, తర్వాత నైపుణ్యాలు కల్పించడంలోను, స్కిల్స్ డెవలప్మెంట్లో కూడా ఇవి ప్రాధాన్యత వహిస్తాయి. గ్రామీణ ప్రాంత వాళ్ళకి కొన్ని రకాల శిక్షణలు ఇప్పిస్తాయి ఎన్జిఓస్. ఉదాహరణకు కంప్యూటర్ ట్రైనింగ్స్ అని, బ్యూటీ పార్లర్స్ అని, ఇతరితర ట్రైనింగ్స్ ఉన్నాయి. మన వాటి కాల డిటిపి ఒకటి, టైప్ రైటింగ్ ఒకటి, ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ కానీ, ఎంబ్రాయిడింగ్ ఇలాంటి వాటిల్లో కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పర్యావరణ పరిరక్షణలో కూడా ఇవి తమ వంతు పాత్ర పోషిస్తాయి. మొక్కలు నాటడం, అదేవిధంగా పొల్యూషన్ పట్ల అవగాహన కల్పించడం, అదేవిధంగా ప్రజల్లో ఈ పర్యావరణం పట్ల వాళ్ళకి ఈకో ఫ్రెండ్లీ పద్ధతులను సూచించడం, అంటే పర్యావరణ హితమైనటువంటివి చూపించడం, ఇవన్నీ కూడా మనకి దీనికి చూడవచ్చు. అభివృద్ధి సౌకర్యాలు కూడా కల్పిస్తాయి, మౌలిక సదుపాయాలు. అదేవిధంగా కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవటం. మీరు పలానా ఒక ఫౌండేషన్ వాళ్ళు ఎన్జిఓస్ తీసుకొని దీన్ని డెవలప్ చేస్తున్నారు, రోడ్స్ వేశారు, స్కూళ్ళు కట్టారు, లైక్ శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు లాగా అనమాట. నిజంగా మహేష్ బాబు కూడా కొన్ని తెలంగాణలో ఒక విలేజ్ని, అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా ఆయన ఓన్ విలేజ్ని కూడా డెవలప్ చేస్తున్నారు ఒక ఫౌండేషన్ ద్వారా అనమాట. మెడికల్ హెల్ప్ కూడా చేస్తారు. అట్లా విపత్కర, ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు విజయవాడ కానీ గుంటూరులో జరుగుతున్నటువంటి
వరదలకి, అదేవిధంగా మొన్న ఉత్తరాఖండ్లోను, అదేవిధంగా ముంబై, కేరళలో జరిగిన వరదలు, అక్కడ కొన్ని సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయన్నమాట. తర్వాత చారిటీ ద్వారా అనేక రకాల వ్యాధులను నయం చేయటం, క్యాన్సర్, కిడ్నీ మార్పిడిలు, అదేవిధంగా ఇతర అనేక రకాల అనేటువంటి వాటిని కూడా మనం మార్చడం, వాళ్ళకి మెడికల్ ఎయిడ్, ఆర్గాన్ డొనేషన్. నేను మీకు చెప్పాను కదా, మన సెకండ్ ర్యాంకర్ మిస్టర్ మధుసూదన్ కూడా ఆయన హ్యూమన్ ఆర్గాన్స్ని కలెక్ట్ చేసి నీడీ పర్సన్స్కి ఆయన సప్లై చేసే ఒక ఎన్జిఓని ఆయన స్థాపించాడు కాలేజీలోనే, ఆయన బీటెక్ చదివే రోజుల్లోనే. సో తర్వాత కూడా దాన్ని ఇప్పుడు తన ఫ్రెండ్స్, తనకు దాంట్లో ఉన్న మెంబర్స్ దీన్ని రన్ చేస్తున్నారు. సో ఇట్లా అనమాట. సో ఎన్జిఓస్ని చేయొచ్చు. ఆయన ఇది ఒక ఎన్జిఓని మెయింటైన్ చేసేవాడు చదువుకునే రోజుల్లోనే. సో ఇట్లా అనమాట, ఆర్థిక సాధికారత కల్పించటం. సో ఈ విధంగా మనకి ఎన్జిఓలు బాగా పనిచేస్తాయి. సో మీ ఆన్సర్ ఈ విధంగా డీటెయిల్డ్గా మీరు ఇట్లా చక్కగా రాసుకెళ్ళినట్లయితే మీకు ఆల్మోస్ట్ మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సామాజిక ఆర్థికాభివృద్ధిలో స్వయం సహాయక బృందాల పాత్ర. ఎన్జిఓస్ డిఫర్స్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనమాట. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి స్వయం సహాయ బృందాలు, మీకు తెలిసినవి డ్వాక్రా గ్రూపులు లాంటివి అనమాట. అవి ఏ విధంగా సామాజిక ఆర్థిక అభివృద్ధిలో పాత్ర పోషిస్తాయి అనేది మీరు రాయాల్సి ఉంటుంది అనమాట దానికి ఆన్సరు. తర్వాత చూడండి, సమాచార హక్కు చట్టం. ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్. ఇది సమాచార హక్కు చట్టం గురించి ఒక సమగ్ర విశ్లేషణ చేయండి, ఆర్టీఏకి సంబంధించినటువంటిది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనం పౌర పట్టికలు అంటే ఏంటి, సిటిజన్ చార్టర్స్ అంటే ఏంటి. సో ప్రభుత్వ సంస్థలు అందించే వివిధ సేవలకు సంబంధించినటువంటి నిర్ణీత ప్రమాణానికి నిర్దేశించేది పౌర పట్టికలు అంటారు వీటిని, అంటే సిటిజన్ చార్టర్స్ అంటారు ఇంగ్లీష్లో. పౌరులకు గల బాధ్యతలు, వాటికి సంబంధించినటువంటి ప్రజలకు సేవలు అందించడంలో మరియు మరింత పటిష్టమైనటువంటి వ్యవస్థలకు ఏర్పాటు చేయడం కోసం ఇవి నిర్దేశించినటువంటి పట్టికలు మీన్స్ టేబుల్స్ అనమాట. మొదటి యూకోలో పెట్టారు, తర్వాత యూకేలో పెట్టారు, తర్వాత మన దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో కాబట్టి పౌర పట్టికలు మనకి ఈ విధంగా ఉంటాయి. నాణ్యత, ప్రత్యామ్నాయం, ప్రమాణాలు, విలువలు, వీటికి సంబంధించి ఈ విధంగా మీరు ఈ ఆన్సర్ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లోకాయుక్త. ఇది లేకుండా అయితే పేపర్ ఉండదు. జనరల్ ఎస్ఐ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి మనం. లోకాయుక్తకు సంబంధించి 2013లో చేసిన చట్టం, దాంట్లో ప్రధాన అంశాలు, దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి, లోపాలు ఏంటి, అలాంటివి కూడా రాయాలి. తర్వాత సిబిఐ, సివిసి, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వ సంస్థలు అన్నమాట. సిబిఐ సెంట్రల్ ఏజెన్సీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటారు వీటిని. సో ప్రభుత్వ సంస్థలు అయినటువంటి సిబిఐ, వీటి గురించి మన బ్రీఫ్గా వాటి యొక్క విధులు ఏంటి, సివిసి ఏం చేస్తుంది, సిబిఐ ఏం చేస్తుంది, ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థలా కాదా, ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు అయితే కాదు, ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు కాబట్టి వాటి గురించి మీరు రాయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ పాలిటీలో కూడా సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద వే టు రైట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. So remember these all things and rules and regulations. So please kindly I request all my students and my followers, please write the test series అయితే రాయండి మీరు దయచేసి. టెస్ట్ సిరీస్ రాయకుండా మనం ఇది గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ అనేది మనం ఊహించలేం. చాలామంది టెస్ట్ సిరీస్ చేస్తున్నారు కానీ వాళ్ళు పాపం ఎందుకునో రాయటం, ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళు టెస్ట్ సిరీస్ రాయటంలో బాగా వెనకబడి ఉన్నారని మనం చెప్పాలి. సో అందుకనే I encourage the Telugu medium students, please write the test series. Okay, so thank you very much.